నా పేరు సునంద. నేను కాలేజ్లో జాయిన్ అయిన మొదటి రోజు నా చుట్టూ కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు. అప్పుడు చూశాను మొదటిసారిగా మా ఫణీంద్ర సార్ని. ఆయనను చూసినప్పుడు ఎన్నో ఏళ్ల పరిచయస్తుడిగా అనిపించాడు. రెప్ప వాల్చగలిగాను కానీ చూపుని మళ్లించలేకపోయాను. ఎదుట పడితే ఏదో తెలియని సంతోషం. నెల రోజులు గడిచిపోయింది. ఎప్పుడొస్తారా అని ఎదురు చూసే చూపులు మాత్రం ఆగలేదు. ఎదురుగా ఉంటే ధైర్యంగా ఉండలేను, చూడలేను. రెండు నెలలుగా తన మీదున్నది ప్రేమని తెలుసుకున్నాను. ఫణీంద్ర సార్ నా ముఖంలో చిరునవ్వుని తీసుకొచ్చే పేరు. నేను ఇబ్బందిగా ఉన్న సమయంలో నాకు ధైర్యాన్ని ఇచ్చే పేరు. నా ఆలోచనలలో నిండిపోయిన పేరు. రేపు అనే రోజు కోసం ఈ నిమిషం నుంచే ఎదురు చూస్తూ ఆ రోజు తనని చూసి నా ఎద రంగులతో నిండిపోయింది. మొదటిసారిగా కంటె తడి పెట్టినప్పుడు తన చూపు నా కన్నీళ్లను తుడిచింది. తన నవ్వు నా మొహంలో చిరునవ్వును నింపింది. నా ఎతనిండా నింపుకున్న ఎన్నో మాటల్ని చెప్పాలని, మీరంటే ఇష్టమని, ప్రేమని. ఈ క్షణం కోసం 6 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. చూడు సునంద, నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఈ ప్రేమ ఈ వయసులో సహజం. దీన్ని ప్రేమ కూడా అనలేం. నీకు నా మీద కలిగింది, నాకు వేరే వాళ్ళ మీద కలగచ్చు, వాళ్ళకి వేరే వాళ్ళ మీద కలగచ్చు. నువ్వు ఒక స్టూడెంట్, నేను ఒక లెక్చరర్. ఇది చాలా తప్పు. ఒక స్టూడెంట్కి ఒక లెక్చరర్కి ఉండాల్సింది గౌరవమే కానీ ప్రేమ కాదు.
నేను నిన్ను చూస్తే నా మీద నీకు ఫీలింగ్స్ ఎక్కడ పెరుగుతాయని 6 నెలల్లో నేను ఒకసారి కాదు కూడా చూడలేదు. బట్ ప్రతి స్టేజ్లో నేను గమనిస్తూనే ఉన్నా. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. నేను జాబ్ రిజైన్ చేశాను సో ప్లీజ్. కేవలం నీ కోసం, నీ మంచి కోసం, నీ కోసం. You can leave now. అమ్మా వచ్చేస్తున్నా. ఒక 10 minutes లాస్ట్ ఇంటర్వ్యూ ఉంది, వచ్చేస్తున్నా. సరే, మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. కూర్చోండి. మీ పేరు? సునంద. ఇనీషియల్? బి. ఇప్పుడు నేను మీ స్టూడెంట్ని కాదు, మీరు నా లెక్చరర్ కాదు, కానీ మీ మీద ఉన్న ప్రేమ నాకు 100 రెట్లు ఎక్కువైంది. ఈ 6 సంవత్సరాల్లో మిమ్మల్ని తలుచుకోలేని క్షణం లేదు. నేను ఇప్పుడు మీ అర్హతేనా? ప్రేమించండి. ప్రేమించడం తప్పు కాదు, బట్ ప్రేమించడానికి ఒక సమయం వస్తుంది. వెయిట్ చేయండి.